కన్నప్ప మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. మన మంచు విష్ణు అన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప మూవీ ఈ రోజు 5,500 థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ మూవీకి గనక మీరు ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళారంటే పక్కాగా డిసప్పాయింట్ అవుతారు భయ్యా. అనవసరంగా ఈ మూవీ రన్ టైం 3 అవర్స్ పెట్టేశారు. ఒక 2 అవర్స్ లేదా 2 అవర్స్ 10 మినిట్స్ లో చూపించిన బాగుండు. అండ్ ఇది దేవుడి సినిమా అని మీరు ఫ్యామిలీతో వెళ్తే కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ కొద్దిగా హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ అనేవి కొద్దిగా మీరు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. ఇక మూవీ స్టోరీ గురించి వస్తే అందరికీ మాక్సిమం తెలిసే ఉంటుంది. అసలు దేవుడు అంటే ఇష్టం లేని తిన్నడు ఎలా శివభక్తుడిగా మారుతాడు అనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్. ఈ మూవీ స్టార్ట్ అవడం అయితే మంచిగానే స్టార్ట్ అవుతుంది, కానీ అలా కొద్దిగా టైం గడిచే కొద్దీ మీకు అయితే చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో అనవసరమైన సీన్స్ పెట్టి ల్యాగ్ చేసేసారు భయ్యా. లిటరల్లీ మీరు ఎప్పుడు సెకండ్ హాఫ్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీ సెకండ్ హాఫ్ లో వచ్చే లాస్ట్ 30 మినిట్స్ అయితే హైలైట్ అసలు. అండ్ ఈ మూవీ మొత్తానికి గూస్ బంప్స్ వచ్చే మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది అందరికీ తెలిసిందే, ప్రభాస్ అన్న ఎంట్రీకి. అప్పటి వరకు మూవీ చూసి నీరసించిపోయిన ఆడియన్స్ ఒక్కసారిగా రుద్ర అని పిలవగానే థియేటర్ మొత్తం అరుపులతో నింపేశారు. అప్పటి నుంచి మూవీని చూడడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మంచు విష్ణు అన్న పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ గానే ఉంటుంది. మూవీ క్లైమాక్స్ లో వచ్చే 30 మినిట్స్ లో మాత్రం మంచు విష్ణు అన్న తన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్యా. ఇంకా మోహన్ బాబు గారి యాక్టింగ్ అండ్ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ దాంతో పాటు మోహన్ లాల్ గారు ఇంకా శరత్ కుమార్ గారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ లో బాగానే చేశారు. మెయిన్ గా ప్రభాస్ అన్న ఈ మూవీలో 30 మినిట్స్ వరకు కనిపిస్తారని చెప్పారు, కానీ నాకైతే ప్రభాస్ అన్న ఎక్కడ 30 మినిట్స్ ఉన్నట్టు అయితే అనిపించలేదు. ఒక 20 మినిట్స్ వరకు ఉంటే ఉండొచ్చు అంతే. అండ్ ఫైనల్ గా మూవీ చూడొచ్చు అంటే చూడొచ్చు, అది కూడా మూవీ లాస్ట్ లో వచ్చే 30 మినిట్స్ కోసమే. అదంతా వద్దు, మూవీ సెకండ్ హాఫ్ లోనే వెళ్తామంటే చాలా బెటర్. ఇంకా సో ఇది గైస్ ఫైనల్ గా ఈ మూవీ పైన నా ఒపీనియన్ అయితే. మరి మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అండ్ మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి.